మీకు చాలామందికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి డౌట్స్. 1 year పూర్తిగా సంవత్సరం పాటు ఆగిన తర్వాత మళ్ళీ వీలుంటే లాయర్ గారి ద్వారా నోటీస్ ఇచ్చి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు తీసుకునే స్టెప్స్ బట్టే ఫర్దర్గా మనం ఫైల్ చేసేటువంటి పిటిషన్కి చాలా వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ నోటీస్ ఇచ్చాం, మీకు సంవత్సరం పూర్తి అయిపోయింది, మీకు నోటీస్ ఇచ్చినప్పటికీ పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కూడా మీరు స్పందించలేదు కాబట్టి మేము భర్త తరపున డైవర్స్ వేసుకుంటున్నాము, డైవర్స్ పిటిషన్ ఈ కోర్టులో దాఖలు చేస్తున్నామని చెప్పి ముందుగా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత కూడా ఆమె స్పందించలేనప్పుడు డైవర్స్ పిటిషన్ అనేది భర్త దాఖలు చేశాడు. డైవర్స్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మెయింటెనెన్స్ కేసు అనేటువంటిది కోర్టులో దాఖలు చేసుకోవడం జరిగింది. అలాంటి టైంలో కోర్టు పరిశీలించి ఏం చేసింది, మెయింటెనెన్స్ కేసుని డిస్మిస్ చేసింది, ఇక డైవర్స్ కోర్టుని ఎలవ్ చేసింది. ఇవన్నీ కూడా సెక్షన్ 9 ఆధారంగానే, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9